మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీరామనవమి ఉత్సవాలకు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది. ఉగాది పర్వదినం రోజు నుండే భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవమూర్తులకు ఉత్సవాంగ స్నపనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు వేద పండితులు, ఆలయాధికారులు. శ్రీరామనవమి వేడుకలకు అంకురార్పణతో భద్రాద్రి కళ్యాణ శోభతో కలకల్లాడుతోంది. ఈ నెల 17న సీతారాముల కళ్యాణం, 18న శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. ఇందుకుగాను అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రగిరి కళ్యాణ శోభపై మరింత సమాచారం సుమన్ టీవీ రీజనల్ కోఆర్డినేటర్ నాగేంద్ర అందిస్తారు. దక్షిణ అయోధ్య భద్రాచలం సీతారాముల కళ్యాణానికి అంగరంగ వైభవంగా ముస్తాబవుతా ఉంది. అటు అయోధ్యలో వేంచేసిన రాముల వారికి ఎంత ఘనంగా కళ్యాణం జరుగుతుందో, ఇక్కడ దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో కూడా సీతారాముల వారికి అంగరంగ వైభవంగా ఘనంగా ప్రభుత్వ లాంఛనాలతోటి సాంప్రదాయబద్ధంగా కళ్యాణం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈసారి జరుగుతున్న సీతారాముల కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు రానుండడంతో అధికార యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాట్లను పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నాళ్ళ నుంచి వేచిన ఉదయం నిజమైనంత చందాన ఈసారి జరుగుతున్న భద్రాచల సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా వీక్షించేందుకు రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా సమీప రాష్ట్రాలుగా ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు భద్రాచలంలో సీతారామ కళ్యాణానికి మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సీతారాముల కళ్యాణంలో ప్రధాన ఘట్టం ముత్యాల తలంబ్రాలు. ముత్యాల తలంబ్రాలను నాటి నిజాం కాలం నుంచి నేటి తెలంగాణ ప్రభుత్వం వరకు ప్రభుత్వ పెద్దలే స్వయంగా తీసుకొచ్చి రాముల వారి కళ్యాణంలో పాల్గొని ముత్యాల తలంబ్రాలను ఆలయ అర్చకులకు అందించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఆనవాయితీలో భాగంగా ఈసారి జరుగుతున్న సీతారాముల కళ్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ముత్యాల తలంబ్రాలను తీసుకొస్తున్నారు. అదే సందర్భంలో కళ్యాణ క్రతువులో కీలకంగా మారుతున్న ముత్యాల తలంబ్రాలు కళ్యాణాన్ని వీక్షించే ప్రతి ఒక్కరు కూడా స్వయంగా తీసుకోవాలని ఆతృతతోటి కళ్యాణ మండపం వద్ద ఆశగా తలంబ్రాల కోసం ఎదురుచూడడం సహజంగా కనిపిస్తూ ఉంటుంది. కళ్యాణ ఘట్టం ముగిసిన వెంటనే, ముత్యాల తలంబ్రాల ఘట్టం ముగిసిన వెంటనే సీతారాముల కళ్యాణం జరిగిన మిథిలా స్టేడియాన్ని చుట్టుముట్టే భక్తులు ఆ కళ్యాణ అక్షింతల కోసం, ముత్యాల తలంబ్రాల కోసం ఎగబడడం ప్రతి ఏడాది శరమాములుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే గత 2 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ముత్యాల తలంబ్రాలను భద్రాచలం వచ్చి సీతారాముల కళ్యాణాన్ని నేరుగా వీక్షించే వారికే కాకుండా ఇళ్లలో ఉండి టీవీలో వీక్షించే వారికి, అదే సందర్భంలో రేడియోలో వినేవారికి, ఇళ్లలో ఉండి భద్రాచలం రాలేని వారికి కూడా నేరుగా అందించే ఏర్పాట్లు చేసింది. ఒకవైపు భద్రాచలం టెంపుల్ ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా, టెంపుల్ వెబ్సైట్ ద్వారా ముత్యాల తలంబ్రాలను నేరుగా అందిస్తుండగా, మరొకవైపు తపాలా శాఖ, ఇంకోవైపు ఆర్టీసీ కార్గో ద్వారా కూడా కొంత రుసుము చెల్లిస్తే చాలు నేరుగా ఇంటి వద్దకే ముత్యాల తలంబ్రాలు అందించే ఏర్పాటు చేస్తాం. ఈ ముత్యాల తలంబ్రాలు ఎంతో పవిత్రమైనవి. వీటిని సీతారాముల కళ్యాణ ముహూర్తానికి 2 నెలల ముందు నుంచే ఆలయ అర్చకుల వైపు చాలా ప్రసిద్ధమైన ప్రాంతంలో వీటిని రూపొందించడం కానీ, ఈ ముత్యాల తలంబ్రాలను భక్తిభావంతో తయారు చేయడం, దాదాపు 200లకు పైగా అర్చకులు కానీ భక్తులు కానీ ఈ కార్యక్రమాన్ని క్రతు నిర్వహించి తలంబ్రాలను తీసుకొస్తారు. అయితే బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే ఉగాది రోజే ముత్యాల తలంబ్రాలను తయారు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ ముత్యాల తలంబ్రాలను స్వామివారికి సమర్పించి ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వారందరికీ కూడా ఎటువంటి విరామం లేకుండా, ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పంపిణీ చేసేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అయితే మరొక వైపు నేరుగా సీతారాముల కళ్యాణాన్ని వీక్షించే భక్తుల కోసం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు చెప్తున్నారు. దాదాపు 7,000 రూపాయలు, 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 2,000 రూపాయలు, 1,000 రూపాయల టికెట్లను ఇప్పటికే సెక్టార్ల వారిగా విభజించి అమ్మకాలు ఆన్లైన్లో ప్రారంభించామని కూడా అధికారులు చెప్తున్నారు. నేరుగా భద్రాచలం సీతారాముల కళ్యాణం చూసే వారికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే చాలు, ఎటువంటి సమస్య లేకుండా భద్రాచలం మిథిలా స్టేడియానికి వచ్చి రాముల వారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కనిపిస్తున్నారు. అదే సందర్భంలో కళ్యాణానికి ప్రత్యక్షంగా వీక్షించలేని వారు కూడా ఆలయ ప్రసాదాలు కానీ, తలంబ్రాలు కానీ, ఇతర సదుపాయాలు కానీ ఆన్లైన్ సర్వీస్ ద్వారా పొందే అవకాశం కూడా కల్పించామని ఆలయ అధికారులు చెప్తున్నారు. మరొక వైపు ఇటు ఛత్తీస్గఢ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. విపరీతమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. అదే సందర్భంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం కూడా భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. ఒకవైపు ఛత్తీస్గఢ్ సరిహద్దుగా ఉండడం, మరొకవైపు భద్రాచలం మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉండడంతో భద్రాచలం సీతారాముల కళ్యాణం కనుల విందంగా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సమాయత్తమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది భద్రాచలం రామలంపై స్పెషల్ రిపోర్ట్. కెమెరామెన్ వెంకట్తో నాగేంద్ర, సుమన్ టీవీ.